మా ప్రియమైన గురువులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు ఎం నరసరాజు. కళ్యాణదుర్గం ముందు ఎన్ఫోర్స్మెంట్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. ఒక 2 minutes మాట్లాడతాను. గురువు యొక్క గొప్పతనం కొద్దిగా 2 minutes అంటే, గురువు అంటే గు అంటే చీకటి, రువు అంటే తొలగించేవాడు. అంటే చీకటి నుంచి తొలగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గొప్ప గురువులకి మేము శిష్యులుగా ఉన్నాం. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదమే. ఆ క్రెడిట్ అంతా మా గురువులకే దక్కుతుంది. సో ఇంకా మా యొక్క గురువులు ఎప్పుడు కలుస్తూ ఉంటాం. మేము అందరినీ పలకరిస్తుంటాము. ఇంగ్లీష్ సార్ దగ్గరికి ఎక్కువ పోతుంటాము. సో థ్యాంక్ యూ. నా పేరు శ్రీ కమలాకర్. నేను ZPHS గౌడనకుంటలో పీడీగా పనిచేస్తున్నా, ఫిజికల్ డైరెక్టర్గా. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి రావడం అనేది అసలు ఫస్ట్లో ఏం పెడతారా అన్న వయసు కానీ వీళ్ళంతా కూడా జమీర్ గారు వీళ్ళంతా కలిసినారు. ఎప్పుడు కలుస్తాం లేకపోతే 24 ఏళ్ళు, సిల్వర్ జూబ్లీ చేసుకుందాం 25 ఏళ్ళకి అన్నాం. మరి ఇప్పటికే సగం మంది అప్పుడే కనపడడం లేదు. నెక్స్ట్ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెడతారంటే అప్పుడు వచ్చేవాళ్ళు ఎవరో పోయేవాళ్ళు ఎంతమందో. ఫస్ట్ ఖచ్చితంగా రావాలని చెప్పేసి అందరినీ కూడా ఈ యొక్క సభాముఖంగా అందరూ కూడా ఇక్కడ కలిసామంటే కారణం ఏమంటే వాళ్ళ యొక్క కృషి చెప్పలేనంతగా ఉంది. మా యొక్క ఫ్రెండ్స్ది అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా నేను వాళ్ళని తలుచుకుంటూ ఈ యొక్క ఇంత సుందరంగా అలంకరించి ఇంతమందిని కలిపి అందరినీ కూడా ఈ యొక్క సభకు ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. తర్వాత గురువుల గురించి చెప్పుకున్నట్టయితే నిలబెడితే నువ్వు ఎవరికి ఫస్ట్ నమస్కరిస్తావని చెప్పేసి చెప్తే ఆ యొక్క కబీర్ దాస్ గారు, నేను మా గురువుని నేను మొక్కుతాను, నాకు దేవుడు ఎవరని చెప్పిండేది కూడా మా గురువే. దేవుడు అంటే నేను మొక్కుతున్నా గట్టిగా, ఆ దేవుడు అంటే నేను మొక్కుతున్నా కాబట్టి నా దేవుడు చెప్పినటువంటి యొక్క వ్యక్తి కూడా ఎవరప్ప అంటే మా గురువే అని. కాబట్టి మేము ఈ యొక్క పొజిషన్లో ఉండడానికి ముఖ్య కారకులు ఎవరప్ప అంటే మా యొక్క గురువులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఇలాంటి యొక్క గురువులు ఉన్నంత వరకు కూడా మేము ఎక్కడ పని చేసినా సార్ మా యొక్క బ్యాచ్, మా 10th క్లాస్ బ్యాచ్ పర్పస్ కూడా మా గురువు తలుచుకుంటునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సిన్సియారిటీ, రెగ్యులారిటీ, టైం పంక్చువాలిటీ, సిన్సియర్గా నిజాయితీగా ఉండేవాళ్ళు, రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ప్రతి సమస్య కూడా చిన్న సమస్య ఉన్నా కూడా మేము లీవ్ పెడుతున్నాం. కానీ ఇంతకు ముందు ఎనీ టైం స్కూల్ దగ్గరే ఇంక వాళ్ళ యొక్క ఇల్లు కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడే మాది స్కూలే సర్వస్వం అంటూ ఎంతో విద్యాబుద్ధులు చెప్పేసి మాకు ఎంతో ఈ యొక్క పాఠాల పరంగానే కాకుండా జీవిత పాఠాలు కూడా నేర్పినటువంటి యొక్క గురువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ మీ యొక్క పేరును ఖచ్చితంగా నిలబెడతామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ ప్రతి ఒక్కరికి. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్, సొంతూరు చెట్టూరు. అందరికీ నమస్కారం. నా పేరు అయాజ్. నాకు తెలిసి మేము ఇద్దరు ఎందుకు వచ్చామంటే, ఊహ తెలిసినప్పటి నుంచి కళ్ళెదురు పెరిగిన వాళ్ళు ఇద్దరము. మీరు క్యాస్ట్ గురించి చూసుకున్నట్టే డెడ్ ఆపోజిట్. కానీ వీడింటికి మెయిన్ రాలేదు, నా ఇంటికి వీడు రాలే. కానీ మా స్నేహము కట్టె కాలంత వరకు పోదు. ఇక గురువుల గురించి చెప్పాలంటే, నాకు తెలిసి మీరు చాలా చెప్పారు. గురువుల గురించి చెప్పాలంటే భాష తక్కువ, తెలుగు భాషలో పదాలు వెతుక్కోవాలి మనం గురువుల గురించి చెప్పాలంటే. నాకు ఏ అర్హత లేదని వాళ్ళ గురించి చెప్పట్లేదు సార్, కానీ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఉంటాను. ఇంతకంటే గట్టిగా థ్యాంక్ యూ. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉంటాము. చాలా తమ్ముడు, మంచిగా చెప్పావు. నా పేరు వెంకటేష్, నేను జనశక్తి పత్రిక నడుపుతాను. నా మిత్రులందరికీ శుభాభివందనలు. నా పేరు జగదీష్, నేను సివిల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. సూపర్ సార్, గురువులందరికీ నమస్కారం సార్. సార్, నా పేరు కేబీ వనరు స్వామి, కళ్యాణంలో ట్రావెల్స్ నడుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్. గురువులందరికీ పాదాభివందనాలు.
నా పేరు జి శ్రీరాములు సంతేకొండ. అందరికీ నమస్కారం. ఫోటో వైపు చూడు. గౌరవనీయులు, పూజ్యులు, మాకు చక్కటి చదువును అందించిన గురువులందరికీ వారి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, అట్లాగే ఇక్కడికి వచ్చేసిన నా తోటి విద్యార్థులకు మనఃపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో ఈ అద్వితీయమైన క్షణాల్ని అపరూపం చేస్తూ అపూర్వ కలయికను సో జమీర్ అండ్ టీం చేశారు. సో వాళ్ళకి నా తరపు నుంచి గట్టిగా చెప్పండి. ఈ సంతోషానికి కారణమే ఒక 4-5 వ్యక్తులు ఉన్నారు. అసలు గట్టిగా చెప్పండి. నేను చదువుకున్నది ఎంఏ బిఎడ్ సార్. కాకపోతే నేను పనిచేస్తున్నది ఒక సాంఘిక కార్యకర్తగా. బీహార్ బేస్డ్ పాట్నాలో ఉంటాను. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి స్టేట్ ప్రోగ్రామింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో 2 స్టేట్స్కి గట్టిగా చెప్పండి సార్. సో సమాజంలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. సో వ్యవసాయం చేసేవాళ్ళు అసలైన వారు గురువులు. వారు వేసిన విత్తులు ఈరోజు నలుదిశల దేశంలో ప్రకాశిస్తున్నాయి సార్. మీకెవరో చదువు చెప్పింది అన్నది కాదు, వీళ్ళకి ఎవరు చదువు చెప్పారు అన్న స్థాయిలో మేము బతుకుతున్నాము. సో ఎప్పటికీ మీ కళంకం తెచ్చే మాట 100% ఎప్పుడు మీ పాదాల మీద నమస్కరిస్తూ నేను మాటిస్తున్నాను సార్. ఎప్పటికీ మీ మాటను తప్పము. మీరు చూపిన బాట పోయింది. సో సంఘంలో ఎంతో పేరు ప్రతిష్టల్ని గడిస్తాము. అంటే రైట్ పర్సన్కి రైట్ టైంలో రైట్ సర్వీస్ చేసే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. దానిని 100% అందించే విధిని కర్తవ్యంగా భావిస్తూ పూర్తి చేస్తున్నాం సార్. అట్లాగే ఒక మాట ఆజాంతం గుర్తుంటుంది, కాల్ కరేసో ఆజ్ కరేసో పల్ మే పర్లే హువాగా బహూరి కరేగా కబ్. సో ఏ క్షణంలో మనం రెప్పు మూస్తామో తెలియదు, కానీ సో అంతకు లోపే ఏదైనా చరిత్రను సృష్టించి కన్నుమూయాలన్నది మీ నుంచి మేము నేర్చుకున్నాం సార్. గట్టిగా చెప్పండి. సో జననం అన్నది ఓ రహస్యం సార్. జననం అన్నది ఓ రహస్యము, మరణం అయితే చరిత్ర అవుతుంది. సో పూర్తిగా విశ్వసిస్తున్నాను, నా మరణాన్ని చరిత్ర చేసుకునే మరణిస్తానని మీ ముందు నేను భాష చేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చరిత్ర సృష్టించాలని మిత్రులను కోరుకుంటున్నాం కాదు. గట్టిగా చెప్పండి మరొకసారి. ఓకే. సో ఇప్పుడు స్టేజ్ పైకి ఎవరు వస్తున్నాడు తెలుసా? లాస్ట్లో వచ్చిన లేటెస్ట్గా వస్తున్నాడు. ఈరోజు మనం ఇంత సంతోషంగా, ఇంత గందరగోళం, ఇంత అద్భుతంగా జరుపుకుంటున్నామంటే దానికి ప్రధాన సూత్రధారి A1 అని చెప్పచ్చు. సో అందరి స్నేహితుడు, మనందరి ముఖ్య వ్యక్తి జమీర్, రోషన్ జమీర్, చెట్టూరు లోకల్గా ఉంటాడు. అలా చేసినటువంటి మా గురువులందరికీ పాదాభివందనం. అలాగే మా తోటి ఫ్రెండ్స్కి, అలాగే మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఇక్కడికి అందరికీ చేసినందుకు. అదేవిధంగా చాలామంది ఏదో కొద్ది ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. నేను చాలా ట్రై చేసినాను అందరినీ పిలిచేకి, కానీ వచ్చేకి ఏదో కొద్ది ప్రాబ్లం అయిపోయి రాలేదు సార్. అలాగే నేను అనుకున్నంత వరకు టీచర్ అందరినీ పిలిచినాను. చాలా మిత్రులు వచ్చి నేను ఒకటే చెప్తున్నా, చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి, కానీ మన ప్రోగ్రామ్కే టీచర్స్ ఇంతమంది అటెండ్ అయినారు. చాలా థ్యాంక్స్ సార్. అందరికీ ధన్యవాదాలు సార్. నేను వచ్చేసి ఇక్కడ లోకల్లో మొబైల్ షాప్ రన్ చేస్తున్నా సార్. ఇంతకుముందు 12 years ఎయిర్టెల్ ప్రీపెయిడ్లో పనిచేస్తా అండి. అది వదిలేసి మొబైల్ షాప్ రన్ చేస్తున్నా. నాకు ఇది రమ్మాలి సార్. థ్యాంక్ యూ జమీ.
ఇంత భారీగా మాట్లాడుతున్నాను. కానీ నేను ఇప్పుడు పనిచేస్తున్నది బదిరల పిల్లల కోసం. అంటే ఆ పిల్లలు మాట్లాడలేని పిల్లలు, వాళ్ళ అవసరాలు కూడా చెప్పలేని పిల్లల కోసము నేను ఒక ఆర్డిటి సంస్థలో ప్రత్యేక ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను బదిరీల కోసం. సో దే కాంట్ స్పీక్ విత్ ఓకలీ, బట్ దే కెన్ స్పీక్ విత్ హ్యాండ్స్. అంటే వాళ్ళ సంజ్ఞాన భాషలో నా పేరు సురేష్, నేను పనిచేస్తున్నాను అన్నట్టు సైన్ లాంగ్వేజ్లో మాట్లాడు. సో అట్లాంటి దాంట్లో నేను బెంగళూరు యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరు సిటీలో చదువుకున్నాను. సో బెంగళూరు అక్కడ చదివిన తర్వాత ఇప్పుడు ఆడిట్ సంస్థలో ప్రస్తుతానికి కూడా చేస్తున్నాను. సంజ్ఞాన భాష సైన్ లాంగ్వేజ్ పైన శిక్షణ కార్యక్రమాలు ఇస్తున్నాను. ఇప్పటికీ చేస్తున్నాను. ప్రత్యేక ఉపాధ్యాయునిగా మిగతా పిల్లలకి ఎవరైనా బోధిస్తున్నారు. సో ఇట్లాంటి బోధనా నైపుణ్యాలు నేను నేర్చుకునేది కూడా మిమ్మల్ని చూసే సార్. ఇట్లాంటి బోధన నైపుణ్యాలు మిమ్మల్ని చూసి క్రమశిక్షణ, ఇప్పుడంటే బయోమెట్రిక్లు ఫేషియల్ యాప్లు అని ఎప్పుడు వస్తున్నాయి, కానీ క్రమశిక్షణకి మరో పేరు మీ నుంచే మేము నేర్చుకున్నాం సార్ కదా. ఖచ్చితంగా టైం అంటే టైమే. 9 గంటల 5 ఎక్కడన్నా వచ్చేసినాం. సో ఇట్లాంటి క్రమశిక్షణ నేర్పించిన గురువులందరికీ మా మిత్ర బృందం తరఫున గట్టిగా అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి ఒకసారి. సో ఇట్లాంటి మాకు శిక్షణ అంటే విద్యను నేర్పించి ఈరోజు మేము రకరకాల పనులు చేసుకుంటూ రకరకాల ఆల్మోస్ట్ దేశమంతటా మేము ఇప్పుడు పనిచేస్తున్నాం. దేశమంతటా మన బ్యాచ్ చేస్తున్నాం సరే. 1998, 99, 10వ తరగతి బ్యాచ్లో ఆల్మోస్ట్ ప్రతి దేశంలో ప్రతి నలుమూలలో మేము పనిచేస్తున్నాం. బెంగళూరు, బీహారు, రాజస్థాన్, తుముకూరు, అన్నీ మొత్తం అన్ని కవర్ చేస్తున్నాం. సో గట్టిగా అందరికీ ధన్యవాదములు, అందరికీ ధన్యవాదములు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీరు ఎన్నో పనులు ఉన్నప్పటికీ మనం అందరిని కలవాలని ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా మన మిత్రులు దాదాపు చెప్పుకొని ఎన్నో మధుర స్మృతులు గడుపుకున్నాం. సో జిల్లా స్థాయిలోనే మనకి కమ్మదూరు సెట్టూరు అంటే ఒక పెద్ద గొప్ప పేరున్న పాఠశాల. ఎందుకంటే ఈ పాఠశాలలో గొప్ప వ్యక్తులు మాకు గురువులుగా ఉన్నారు. గొప్ప వ్యక్తులని చెప్పాలి, చాలా గొప్ప వ్యక్తులు మనకి గురువులుగా ఉన్నారు. అందుకే జిల్లా స్థాయిలోనే సెట్టూరు కమ్మదూరు అంటేనే ఒక పేరు వచ్చింది. ఖచ్చితంగా చాలా గర్వపడాలి. మనకి ఇది మన జీవితానికి అదృష్టంగా భావించాలి. సో ఇది మామూలుగా మనం ఒక్కసారి ఇంతకుముందు ఒక మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటే బాలప్ప సార్ గారు అందరికీ ఉన్నారు. ఈరోజు మన మధ్య లేరు. బాలప్ప సార్ అంటేనే మనకి డైనమైట్ ఓకేనా. చూడడానికి బాగా గంభీరంగా నడుచుకుంటూ వచ్చిన ఒక యమహా బైక్ డగ్ 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 అని వస్తా అంటే అందరూ ఎక్కడున్న వాళ్ళందరూ క్యాంపస్ బయట ఉన్న కూడా వచ్చి ఎవరి తరగతులు వాళ్ళు కూర్చోండి. ఈవెన్ తప్పుగా అనుకోద్దండి, మాస్టర్లు కూడా బాలప్ప సార్ బైక్ వస్తున్నట్టే ఎవరో క్లాసుల్లో వచ్చి కూర్చునేవాళ్ళు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. హిందీ సార్ గురించి చెప్పాలంటే మన జీవితానికి విలువైన మాటలు నేర్పించారు. విలువైన అంటే మన పాఠాలే కాదు, పాఠం చెప్పేది ఆయన గంట సేపు 45 నిమిషాల క్లాస్ అంటే దాంట్లో 40 నిమిషాలు మిగతా జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పి 5 నిమిషాల్లోనే మొత్తం కథలన్నీ చెప్పేసి, కానీ ఇంతవరకు హిందీలోనే ఎక్కువ మార్కులు వచ్చినాయి. అంత ఘనత మన ఈసారి సార్కి. సోషల్ సారు మన మధ్య లేరు, నరసింహ సారు. సో అందరినీ ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన కూడా పాఠాలు చెప్తూ దానికి రిలేటెడ్గా కథలన్నీ చెప్పేవాడు. మహాభారతం, పురాణం అన్నీ చెప్పుకుంటూ చేసుకున్నాడు. సో వచ్చిన ఏదైనా తప్పు చేసేవాళ్ళు రాయకపోతే భుజం చేసి రే అది రాయాలని చెప్పాడు. సో అంటే ఒక్కొక్కరిది ఒక మెమరీస్ మనకి. సాయిబాబు సార్ సైలెన్స్, శేష సైన్స్ సార్ లెక్కలు, మల్లేశ్ రెడ్డి సార్ ఫిజిక్స్, రాము అన్న అంగట్లో అటుకులు, తమిళ బట్టీల్లో కుళాయిలు దాన్ని ఏమంటాము కొలివీలు అంతా ఇవ్వటి 4 గంటల బ్రేక్లో పోయి ఆ 2 రూపాయలు ఇచ్చేసి నిప్పట్లు అన్ని పొడి తెచ్చుకొని తినేవాళ్ళం. సంతలో చెరుగడ్లు. మిత్రులు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అందరి దగ్గర మాట్లాడిస్తాను. ముందుగా మన ఈ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మన సార్ వాళ్ళందరూ కూడా కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. ముందుగా మా 98, 99 బ్యాచ్కి హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి వేణుగోపాల్ రెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం.
వచ్చిన దానికి మరోసారి క్షమాపణ కోరుతున్నాం అందరినీ. ఎందుకంటే పంక్చువాలిటీకి నేను ఎక్కువ విలువిస్తాను. యాక్చువల్గా పంక్చువాలిటీ, సిన్సియారిటీ, క్రమశిక్షణకు ఎక్కువ విలువిస్తాను. నేనే కాంబినేషన్ చెప్పినాను. ఎందుకంటే డ్యూ మై ఏజ్ ఇప్పుడు 17 years నాకు. 17 years అంటే 2 సార్లు బతికి 2 సార్లు చనిపోయి మళ్ళీ బతికాను అంటే నేను. నాకు ఇక్కడికి 2/4/1998లో వచ్చాను ఇక్కడ మీ స్కూల్కి హెడ్ మాస్టర్గా. ప్రమోషన్స్ ఇక్కడికే వచ్చింది నాకు. తర్వాత హిందీ పండిట్ ఒక ఆయన చనిపోయినాడు, ఆయన ప్లేస్లో వేసినారండి. అందుకని మా ఫ్రెండ్ చెప్పినట్టు చనిపోయిన ప్లేస్ పోతున్నావు నువ్వు, జాగ్రత్త అని చెప్పేసి అని. నాకేం అట్లాంటి భయం లేదులే అని చెప్పేసి చెప్పినాను. తర్వాత కాకపోతే ఇప్పుడు అన్ని రోగాలు వస్తున్నాయి, ఏజ్ ఫ్యాక్టర్ కాబట్టి. తర్వాత కంటి చూపు తగ్గిపోయింది, చెవుడు వచ్చేసింది, చెవుడు సంఖ్య వినపడదు, కంటి చూపు తగ్గిపోయింది. తర్వాత వరకడము మొదలైపోయింది అప్పుడే. తర్వాత మొన్నే బెంగళూరులో మా మేనరుడు గృహప్రవేశం విల్లా కట్టించినాడు. దాంట్లో పోయినప్పుడు లాడ్జ్లో కింద పడినా నేను. బాత్రూమ్ ఇప్పటికే నొప్పి ఉంది. అది లక్కీగా రిప్స్ ఏమి ఫ్రాక్చర్ కాలేదు కాబట్టి దాని నుండి తప్పించుకున్నాను. తర్వాత 2 సార్లు కరోనా వచ్చింది. ఆమె అయిపోయిందంటే 26 days హాస్పిటల్ అయిపోయి తర్వాత ఈ పొద్దు రేపు చనిపోతుంది అని చెప్పేసి చెప్పినారు. మా తమ్ముని కూతురు పల్మనాలజిస్ట్ ఆమె, తమ్ముని కోడలు, కొడుకు వచ్చేసి ఆర్థోపెడిక్ సర్జను. వాళ్ళకి చెప్పినారు, నాకు చెప్పలేదు, భయపడతానని చెప్పేసి ఈ పొద్దు రేపు చనిపోతుందని. తర్వాత మా కూతురు ఆస్ట్రేలియాలో ఉంటుంది, నా కూతురు కొడుకు. తర్వాత ఆమె పూజ చెప్పి మామూలుగా మంత్రులు ఎవరు పోయినా కూడా ఆమె ఇంటిలో తిరుగుతారు. ఫ్యామిలీస్తో మంత్రులు ఎవరన్నా పోని, ఈ వైసీపీ గవర్నమెంట్ నుంచి మంత్రులు ఎవరు పోయినా ఆమె ఇంట్లోనే తిరుగుతారు, పెద్ద ఇల్లు ఇరుబట్టి చేసి. ఆమె వైవి సుబ్బారెడ్డి పోయినాడు. తర్వాత ఆమె నేను పూజ చేపిస్తుందేమో, భయపడద్దు అని చెప్పేసి చెప్పింది. మళ్ళా వెంకటేశ్వర స్వామి ఇదేమో ఏమో ఈ పొద్దు రేపు అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు. కానీ ఇమ్మీడియట్గా రికవర్ అయిపోయాను. ఇప్పుడేమో ఈ పొద్దు రేపు చనిపోతుంది అనుకుంటున్నాం, ముస్లాం ఎంత రికవర్ అవుతుంది అని చెప్పేసి చెప్పినారు. నాకే ఆశ్చర్యం. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది, కానీ ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఆమె ఏం వంట చేయలేదు, ఏం చేయలేదు. అంటే నెగిటివ్ వచ్చేసింది. అది ఇంటి మళ్ళా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని 20 days 1 month వేరే వాళ్ళు మాకు అన్నం సప్లై చేసినారు. తర్వాత ఆ విధంగా మళ్ళీ రికవరీ అయిపోయింది అనమాట. అట్లా మళ్ళీ నేను చనిపోయి బతికిన, ఆయన చనిపోయి బతికింది. ఇవన్నీ ఈ సంఘటనలన్నీ జరిగినాయి. ఆ సంఘటనతో పాటు నేను ఏమంటే ఒకరిని చూసుకొని నేను సంతోషపడుతున్నాను. నాకు మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసినాడు ఆయన, ఒక ఆయన చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి అని. ఆగిపోయింది. అందుకని మిమ్మల్ని ఎవరిని నేను గుర్తుపట్టలేదు. ఐఎమ్ వెరీ సారీ, వెరీ వెరీ సారీ. మీరంతా నన్ను ఇన్వైట్ చేశారు కానీ ఎవరిని గుర్తుపట్టలేదు. ఎందుకంటే మీరు చాలా పెద్దగారు. మీ పిల్లలకి మీరంతా పిల్లలు అయిపోయారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా అయింది వచ్చినాము సామాన్యంగా. కాబట్టి అందరినీ ఎవరిని గుర్తుపట్టారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్. ఎందుకంటే ఒక ఈ ఏరియాలో ఉండింటే గుర్తుపట్టండి వాడిని నేను. ఎందుకంటే దూరంగా ఉన్నాను కదా. ఉరవకొండకు పోయినాను ఇక్కడి నుంచి, మళ్ళీ ఉరవకొండ నుంచి మళ్ళీ హైదరాబాద్కి పోయినాము. ఇంకా హైదరాబాద్లో ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. హైదరాబాద్లో లేకపోతే ఈ పక్కన నుంచి చనిపోయిండేవాడిని. అక్కడ చంద్రబాబు నాయుడు మినిస్టర్గా ఉన్న, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంకుడు గుత్తలని పెట్టాడు. ఆ ఇంకుడు గుత్తలు మా ఆఫీసు వెనకాల పెద్దగా ఇంకుడు గుత్త పెట్టించినాను. దాదాపు అది నేను కూడా మునిగిపోతుంది దాంట్లో. ఒకరోజు రాత్రి వర్షం వచ్చింది, మొత్తం ఇంకుడు గుంత నిండి పారుతూ ఉంది. అప్పుడు నాకు భయం వేసింది.
పొద్దున్న ఈ పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు పొద్దున్నే వస్తారు. వాళ్ళ ఇంట్లో మళ్ళీ వాళ్ళు బాధ తల్లిదండ్రులు బాధపడలేక వస్తారు. మళ్ళీ ఏమో తెలియదు కాదు 7 గంటలకి వస్తారు వాళ్ళు పలకం తీసుకొని. తర్వాత వచ్చేది ఆడే ఒంటికి వచ్చేది వాళ్ళు ఆ గుద్దలేకి. అది ఏమో విచిత్రం ఉన్నట్టుగా చేస్తారనమాట వాళ్ళు. నాకి భయం వేసింది. రాత్రంతా మళ్ళీ రామాంజన్ రెడ్డి ఆయనకి ఎదురు లేవు, బండ్లు లేదు, అందుకని చెప్పిన ఆయనకి తొందరగా చేపించప్పని చెప్పేసి ఇంకా రాత్రి అంతా తొందరగా స్నానం చేసేసి ఆడ కావిలో కూర్చొని పిల్లలు ఎవరు రానికోకుండా. తర్వాత ఏమైంది, పిల్లలు 10th క్లాస్ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ కావిలో పెట్టేసి కొంతమంది కళకు పంపించేసి ఇంకా నేను ప్రేయర్ అటెండ్ అయినాను. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి భయం అంటే ఏమో నేను తెలుసుకున్నాను. తర్వాత నాకు సామాన్యంగా భయం అనేది నాకు లేనే లేదు. జీవితంలో ఫస్ట్ టైం భయపడినాను నేను. ధన్యవాదాలు. ఇట్లా అది చాలామంది నా దగ్గర చదువుకోలేదు, చెట్టులో చదువుకొని ఇప్పుడు నందాపురం పాలంటాపురం అని అందరూ చెప్తున్నారు కాబట్టి నేను కూడా నందాపురంలో పాలంటాపురంలో కూడా పనిచేశాను. వాళ్ళు నన్ను గుర్తుపెట్టినారు లెక్కలతో. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ధర్మవరం సొంత నడిమిగిడ్డపల్లి అని. అప్పుడు బస్సులు కానీ ఆటోలు కానీ ఏటూ లేవు. ఒక 9 కిలోమీటర్లు నడుచుకొని పోవాలి ధర్మవరం నుంచి. అక్కడ చెరువు ఇక్కడ చాలా మంది చూసింది ధర్మవరం. అక్కడి నుంచి 7 కిలోమీటర్లు పోవాలన్నమాట. ఒక శనివారం వచ్చి చెట్టులకు వచ్చే ధర్మవరంకి వచ్చేవాళ్ళు. అక్కడ నాకు సౌకర్యాలు బాగా ఇచ్చేవాళ్ళు అన్నమాట. నడిమిగడ్డపల్లి నుంచి ధర్మవరం వచ్చినా కూడా 2 days 3 days అప్పటికే ఆ కాలంలో వాళ్ళు భోజనం పెట్టాలంటే చాలా కష్టం లేకుండా అందరినీ ఆహ్వానించేవాళ్ళు. ఆ తర్వాత కుమర్పతి బాయ్ అనే ఒక టీచర్ ఉండే, ఆయన కోసం ఇక్కడ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ వచ్చారనమాట. అక్కడి నుంచి పాలవెంకటాపురం చేరిన 60 ఏళ్ళలో. అక్కడి నుంచి మళ్ళీ నందాపురం కూడా పనిచేసిన. ఆ తర్వాత ఇక్కడ చిత్తూరుకి వచ్చిన ఎలిమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నాను. కాబట్టి దయచేసి అందరూ నా ఎలిమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నా కూడా ఇప్పుడు హై స్కూల్లో ఉండి వాళ్ళందరూ నన్ను గుర్తించి నన్ను ఆహ్వానించినందుకు మా మిత్ర బృందానికి మా శిష్యులందరికీ ధన్యవాదాలు. నాకు 3 నేను ఇప్పుడు ప్రజెంట్ కనికల క్లాస్లో ఉన్నాను. నాకు 3 కూతుర్లు. ఒక కూతురు మాల్యానికి ఇచ్చినాము, 2 ఆయమ్మ కదిరిలోని, 3 ఆయమ్మ కనికలో మోడల్ స్కూల్లో ఏపీఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ బ్రహ్మస్వామి ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి మీ అందరూ నన్ను ఆహ్వానించి పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా జర్నీలు సపరేట్గా ప్రతిదినం ఫోన్ చేశారు, సార్ రాండి రాండి అని. కాబట్టి ప్రత్యేకంగా జర్నీకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిసిప్లిన్ గురించి బాగా చెప్పేటువంటి వ్యక్తి మన రామాంజన్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సోదరి సోదరులారా, ఈ పాఠశాల ఎలిమెంటరీను హై స్కూలు ఒకే క్యాంపస్లో ఉండేదాని నుంచి టీచర్స్ వాళ్ళు వీళ్ళు కలిసిపోయి పిల్లల్లో ఒక క్రమశిక్షణ అనే దానిపైన అందరూ బాధ్యత తీసుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఓడుకో చెప్పినట్టు నేను ఎప్పుడు ఆగస్టు 15 జనవరి 26 మీటింగుల్లో చెప్తే మన స్కూల్లో చదివిపోయిన పిల్లలు బయట మనల్ని చూసి మన సంస్కారం కానీ క్రమశిక్షణ కానీ నేర్చుకునేటట్టుండాలా అని చెప్పేవాడిని. ఆ విధంగానే ప్రవర్తించినారు. ఇప్పటికీ కూడా ఏదో 1 or 2 తప్ప ఇక్కడ చదివిపోయిన విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఏ వృత్తిలో వాళ్ళు సెటిల్ అయినా కూడా వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా బాగా పనిచేస్తున్నారు. తర్వాత ఇక్కడ చదివే వాళ్ళకి కొన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేవాడిని అప్పట్లో. రోజు చింతర్లపల్లికి పొయ్యి రావాలంటే 10th క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. లాస్ట్ క్వార్టర్ అంతా కూడా వాళ్ళకి హాస్టల్లో భోజనం పెట్టించేవాడిని. ఇక్కడ బల్బ్ వేసి చదవండి అని కూర్చొనేవాడిని వాళ్ళ దగ్గర. వాళ్ళు మంచి పొజిషన్స్లో ఉన్నారు. 2000 బ్యాచ్ 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, తర్వాత ఇంకా లెక్చరర్లు, ఇట్లా మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. చాలా సంతోషం అన్నమాట. వాళ్ళని వాళ్ళ పిల్లల్ని కూడా అదేవిధంగా వాళ్ళు తీర్చిదిద్దాలా అని కూడా కోరుకుంటున్నాను. తర్వాత హై స్కూలు అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత కూడా అదే విధమైన క్రమశిక్షణ ఇవి కొనసాగినాయి. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అక్కడ హై స్కూల్కి ఈ పాఠశాల విద్యార్థి ఫిరోజ్ ఖాన్ గారు హెడ్ మాస్టర్ గారు రావడం కూడా ఒక
శుభ పరిణామం. దానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగాల. మన పిల్లలు ఎక్కడ పోయి పని చేసినా ఎక్కడ చదివి వచ్చావు బాబు నువ్వు అని అక్కడ ప్రశ్నించేటట్టుగా ఉండాలి మన ప్రవర్తన, సంస్కారం ఇవన్నీ కూడా నేను ఆశిస్తూ, మాకు 2 పిల్లలు, నేను పిల్లల బాగోగులు చూస్తూ వాళ్ళకి చేతనైన సహాయం చేస్తూ వచ్చినాను కాబట్టి మా పిల్లలకి దేవుడు మంచి జీవితాలు ఇచ్చినాడని నేను తలుచుకుంటూ ఉన్నాను. పెద్ద అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒక 6 సినిమాలు పనిచేశాడు, ఇప్పుడు 2 సినిమాలు పనిచేస్తూ ఉన్నాడు. చిన్న అబ్బాయి సిఐడి వింగ్లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు కర్నూలులో. మరి వాళ్ళకి మంచి జీవితాన్ని దేవుడు ప్రసాదించినాడు. తర్వాత మీ అందరి అభిమానము ఆశీర్వాదాలతో వాళ్ళ కుటుంబాలు కూడా బాగున్నాయని మీకు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ విరమించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేస్తూ మనకు నిత్య నూతన విజ్ఞానాన్ని నింపుతున్నటువంటి గురుదేవులకు మా వందనాలు. మరి మేము ఎంత గురువులు ఎంత ఉపాధ్యాయులైనా కూడా మనం కూడా ఒక గురువు దగ్గర విధి నేర్చుకున్నాం కాబట్టి తప్పకుండా ఆ గురువును తలంచుకునేది మా ధర్మం. ఎందుకంటే టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్ అన్నారు. కాబట్టి మనం నిత్య నూతనమైనటువంటి ఒక విద్యార్థి లక్షణాలు ఉంటే మాత్రమే మనము ఒక మంచి గురువులుగా తయారయ్యేదానికి అవకాశం ఉంది. మరి ఈ పాఠశాల యొక్క వాతావరణము, ఇక్కడ మేము మొట్టమొదటి అపాయింట్మెంట్ ఈ స్కూల్కి వచ్చి ఇచ్చారు 1982లో. ఈ స్కూల్కి రావడమే మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతవరకు చెప్తున్నారు, ఎంతోమంది బ్యాచ్ వాళ్ళు చెప్తున్నారు. మేము కూడా ఈ వాతావరణాన్ని మర్చిపోలేము. ఎక్కడికి పోయినా కూడా షట్టూరు అన్నట్లయితే మన హృదయంలో లబ్డబ్ అన్నట్లుగా షట్టూరు అనేదే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో ఒక శక్తి ఉందన్నమాట. ఆ శక్తి లేకపోతే ఇంత మంచి వాతావరణం కల్పించే అవకాశం ఉండలేదు. ఎందుకంటే ఆనాడు తరతమ భేదం లేకుండా అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేము హై స్కూల్లో టీచర్లు, కానీ ఆ భావం మనకు లేదు. పక్కలో ఎలిమెంట్ స్కూలు ఇక్కడ కొట్టంలో వాళ్ళ ఎలిమెంట్ స్కూల్ టీచర్లు వాళ్ళు మనకంటే తక్కువ అనేటువంటి భావం ఎవరిలో లేదు. తర్వాత అప్పుడు నిజంగా చెప్పాలంటే మన స్వామి రాధాకృష్ణ స్వామి కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ పాపం ఏ క్వాలిఫికేషన్లో లేదు. అటువంటి వాళ్ళు కూడా టీచర్గా ఉంటూ ఇక్కడ పిల్లలకి అక్షరాలు నేర్పించారు. అటువంటి వాళ్ళు కూడా మర్చిపోకుండా ఈరోజు తీసుకువచ్చి మన స్టేజ్ మీద కూర్చోబెట్టినారంటే ఆనాటి విద్యార్థుల యొక్క సంస్కారం ఎలాంటిదో నిజంగా మర్చిపోలేదు. ఆ సంస్కారం ఉంది కాబట్టి ఈనాడు ఇంత గొప్పగా మనము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అందుకు మరీ ధన్యవాదాలు. మరి అది ఒక మొదటి శక్తి ఈ పాఠశాలలో. ఎంతో వినయవంతులు, ఎంతో సంస్కారవంతులు, భయస్థులు, ఉపాధ్యాయులు చెప్పిన మాట వేదవాక్యంగా భావించేవాళ్ళు కాబట్టి ఆనాడు ఆ పాఠశాలకు ఆ సమయంలో అంత మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి సోదరులు మిత్రులు రామారెడ్డి గారు కానీ, కదరప్ప కానీ, ఆ తర్వాత లింగారెడ్డి వాళ్ళు కానీ, ఇలాగ వాళ్ళు వచ్చి అనునిత్యం మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి సహాయంలోనూ ఒక లిటరరీ అసోసియేషన్ కానీ, సేవా సంఘం కానీ, సామాజిక సేవలో కానీ, సోషల్ సర్వీస్లో కానీ, టీచింగ్ విషయంలో అన్నింటిలోనూ వాళ్ళు సహకరించారు. కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక శక్తిగా ఈ పాఠశాలకు ఆనాడు తోడ్పడినారు. తర్వాత అందుకోసమే అటువంటి స్కూల్లో పనిచేసాం కాబట్టి మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో మంచిగా అందరికీ మంచిగా తెచ్చుకుంటూ ఉత్తమ పిల్లలుగా వీళ్ళు ఈరోజు ఉన్నారంటే అది ఈ ప్రాంతం యొక్క సహకారం అని చెప్పొచ్చు. తర్వాత ఇంకా మీరందరూ దాదాపు కానీ మీ బ్యాచ్కి మాత్రం నేను ఇంచుమించు 6వ తరగతి 7వ తరగతి అనుకుంటాను. నేను
అంతే, ఎక్కువ చేయదు. ఎక్కువ మీకు ఖర్చు తక్కువ. ఎందుకంటే మీరు 97-95 బ్యాచ్ కాబట్టి మేము అప్పటికి 96లోనే ట్రాన్స్ఫర్ అయిపోయింది నేను. అందుకోసం ఇంచుమించు ఒక సంవత్సరం 2 నెలలు ఉంటాయి అంతే. ఫస్ట్ గేమ్ మాత్రం చెప్పినారు సార్. సార్ ఫస్ట్ గేమ్ మాత్రమే చెప్పినారు మీరు. అవునా? సరే. మరి అందుకోసమే చాలామంది కొంత పరిచయం తక్కువ అనుకోవడం, దయచేసి ఏమనుకోదండి. మళ్ళీ మేము త్వరగా ఈ ఊరికి అప్పుడు సుమారుగా 15 ఏళ్ళ గ్యాప్తో ఎక్కువ రాలేదు. మేము అక్కడ హిందూపురం ఏరియాలో బట్టి చాలాసార్లు అప్పుడు వారాలు ఆ మధ్య గ్యాప్ ఎక్కువైపోయింది. మరి మీరందరూ ఇప్పుడు చాలా ఉత్తములుగా మంచి పొజిషన్లో ఉన్నారని ఇప్పుడు ముందే పరిచయం చేసుకున్నారు. చాలా సంతోషమైంది. అలాగా ఉండాల్సిందే, తప్పకుండా ఉండాలి. మరి ఉంటూ ఇప్పుడు ఇంచుమించు సగం జీవితాన్ని మీరు గురించి, మీ యొక్క చదువుల గురించి, మీరు ఉద్యోగాల గురించి ఏదేదో ఆలోచన చేశారు. ఒక స్టేజ్కి వచ్చి సెటిల్ అయినారు. మరి సెటిల్ అయిన తర్వాత కూడా అలాగే ఉండేది కాదు. తర్వాత మాకు నాణ్యానికి రెండవ వైపు అన్నట్లుగా మన జీవితంలో కూడా రెండవ జీవితం ఉంది. ఆ జీవితమే సార్థకమైనటువంటి మానవ జీవితం. మరి ఆ జీవితానికి మనము ఒక అదనంగా ఒక శక్తిని కలపాలి. ఏమది? ఒక శారీరక శక్తి. తప్పకుండా మనము ఏ పని చేయగలము. ఎందుకంటే శరీరం మాధ్యంకాలు ధర్మ సాధనం అన్నారు. మనం ఏ పని చేయాలన్నా కూడా మన శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఆరోగ్యంగా అంటే ఏమి? కొంచెము క్రమశిక్షణగా. దీనికంత కారణం ఏమంటే మెయిన్ పాయింట్ అర్లీ మార్నింగ్ బాగా ఒక 5 గంటల మధ్య బ్రహ్మముహూర్తంలో లేచి మనం కొన్ని మంచి అలవాట్లు నేర్చుకోవాలి. ఆసనాలు వేయడం కావచ్చు, వాకింగ్ చేయడం కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ధ్యానం కావచ్చు. ఇలాంటివి మనము నేర్చుకుంటే మన శరీరానికి మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఆ శరీరం బాగుంటే ఏమవుతుంది? మన మనస్సు చాలా దృఢంగా ఉంటుంది. మన మనసు చాలా కోతి లాంటిది. అది ఎక్కడో పీకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ రోజుకి 35,000 ఆలోచనలు వస్తాయంట మనిషి. చూడండి, 35,000 ఆలోచనలు. మరి అన్ని ఆలోచనలు మనం దానికి అవకాశం ఇస్తూ ఉంటే మనం స్థిరంగా ఉండేది ఏ రోజు. కాబట్టి మనము మన ఆలోచనలు కొంత కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనసు మన కంట్రోల్లో ఉండాలి. ఆ మనస్సును కంట్రోల్లో పెట్టుకోవాలంటే మనం కొంత ధ్యానం చేయాలి. ధ్యానం అని చెప్పేసి రథంలో కూలిపోతాడు. కానీ అటువంటి వీక్ మైండ్కు ఆ భగవంతుడు ధైర్యం చెప్పి అతన్ని మళ్ళా మనిషిగా నిలబెట్టాడు. ఆ విధంగా మన ఆత్మ అనేది బలంగా ఉంటే మనం ఏ పని చేయొచ్చు. అప్పుడు ఆత్మ బలంగా ఉంటే దాని చిత్తశుద్ధి, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివపూజ లేల, భాండశుద్ధి లేని పాకమేల అని ఎవరు మన వేమన చాలా చక్కని పద్యం చెప్పారు. మరి అంత చక్కని సాంగత్య జ్ఞానాన్ని మొత్తం మానవులుగా ఉండేదానికి ఒక మార్గం దొరుకుతుంది. ఆ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను. గట్టిగా చెప్పట్లు. ఓకే సార్. సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అన్నట్లు ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. మీరు ఆరోగ్యం పైన కొద్దిగా శ్రద్ధ పెట్టండి అని చాలా విషయాలు మాకు చెప్పడం జరిగింది. ఓకే సార్. ఇక్కడ కూర్చున్నటువంటి మా స్టార్ వావ్ థ్యాంక్ యూ సార్. మా స్టార్ సార్ గట్టి క్లాస్, టీ క్లాసులు పక్క పెట్టి చెప్పలు కొట్టండి. టీ క్లాసులు పక్క పెట్టి చెప్పు గట్టి కొట్టరాదనా. మాస్టర్లుగా మార్చినట్టు ఈ మాస్టర్లందరికీ కూడా నా అందరం. మీ స్టారు మార్చినటువంటి మాస్టర్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున హృదయపూర్వక వందనాలు. మీరు ఉండాలయ్యా, అందరూ ఉండాలి, అందులో నేను ఉండాలి. ఇది నా సూత్రం.
అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది ముందు నుంచి నేను కోరుకునేది. అందరూ బాగుండాలి. గుడ్. మిమ్మల్ని చూస్తుంటే యాక్చువల్గా మీ ముందు ఈరోజు నిలబడగలిగానంటే, శక్తులు రాగలిగానంటే నాది పునర్జన్మ. మరి యమధర్మరాజు కూడా నన్ను చూసి, ఓరే నాయనా, చెట్టులో మీ వాళ్ళంతా ఇంకా కాసుకుని ఉన్నారా, నేను తీసుకుని పోతే వాళ్ళు నా ప్రాణం తింటారు, నువ్వు వెళ్ళిపో అని యమలోకం నుంచి నన్ను బయటికి తీశాడు. అంటే నేను మక్కాకు వెళ్ళా, సౌదీ మక్కాలో నా కార్యక్రమాలను ముగించుకొని మదీనాకు వచ్చా. మదీనాలో జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వాళ్ళు ట్యాబ్లెట్ ఇచ్చారు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్న క్షణం వెంటనే నా కుడికాలు ఇంతలా బోధకాలం అని తయారు. మరి అక్కడ వాళ్ళ డాక్టర్లు చూస్తే ఈ కాలు తీసేయాల, ఈ స్పైర్ కో నికాల్ దేనా చాహియే అన్నాడు. మరి మా గ్రూప్ లీడర్ సిద్దిక్ హాఫీజ్ సాబ్ అంట, ఆయన వాళ్ళు తిట్టాడు, ఇసాక్ ఒక్కడే జిద్దా నుండి హైదరాబాద్ పోదావా? ఓ పోతా. సింగల్ నా పిల్లలు టికెట్ బుక్ చేశారు. జిద్దా నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చా. అక్కడ పిల్లలు కార్ తీసుకుని రెడీగా ఉన్నారు. కార్లో అనంతపురికి వచ్చా. తిరుమల హాస్పిటల్ శివ కుమార్ నాయక్ డాక్టర్ చూసి, భయ ఏం కాలేదు, నాకు తెలుసు సార్, ఏం కాలేదు నాకు తెలుసు, నీ ధైర్యం నేను కాపాడింది అంటే. అప్పుడు నేను చెప్పా, సార్ భగవంతుడు నన్ను ఆయన స్థానాన్ని పిలిపించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఒరే ఎదవా, నీ శరీరంలో ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ నేను బయటికి తీసాను, రా అని నన్ను అక్కడ ఇచ్చుకున్నాడు. అక్కడ పోయిన తర్వాత ఇవన్నీ బయటికి తీసేసినాడు. ఆ పని మీరు చేయడండి. కాలికి 16 చిన్న చిన్న కాటాలు పెట్టి అందులో ఉండేది తీసేసి వారం రోజులు పెట్టుకున్నాడు. మరి వారం రోజులు ఇంట్లోనే కట్టాడు. కాబట్టి నాకు అలా వదిలేసా. వాళ్ళు చెప్పేదా ఉంటాడని చెప్పి పాప చెరాయో మంచివాడంటే పోయిందో. కాబట్టి దూరం కాబట్టి ఎవరైనా నువ్వు నా ఇక్కడ వస్తా, నా ప్రాణం తింటావు, వెళ్ళిపో. మీరు ఇక్కడే ఉన్నాను సార్ కంటిన్యూగా. నేను ఇక్కడ గోవింద. కాబట్టి అందుకే ధైర్యం. हम किसी से नहीं डरते. వాడికి భయపడం, వాడికి తప్ప. తెలిసిందా? ఆ భయాన్ని మనసులో నిండి తరిమి కొట్టండి. అది ఈ దేవుడు నాకు ఇచ్చిన శక్తి. ఆ శక్తి నా పిల్లలు, నా 5 మంది కొడుకులు, 5 మంది కొడుకులు పిడికిలి బిగిస్తే ముష్టిఘాతం. వాళ్ళు నన్ను కాపాడుకోగలిగారు. మరి అదృష్టంగా ఈనాడు నేను ఒక్కడే పోయేవాడు కాదు. ప్రోగ్రామ్ శక్తులు జరిగితే ఇద్దరు పోయేవాళ్ళు. కానీ మా యొక్క ఇది చూసి దేవుడికి కూడా శివ కలిగిందేమో. మా ఆమె టీనేజర్ వెళ్ళిపోయింది. 2 సంవత్సరాల 1.5 నెల ఆగస్టు 25, 2021లో దేవునికి ప్రీతి పాత్రమే చెప్పినట్టుగా చేసిపోయింది. అదొక్క బాగా బాధపడుతుంది. ఏం చెప్పిందో చెప్పమంటారా? చెప్పాలా? గుడ్ సార్. మేమిద్దరే మా ఇద్దరు వరడాలు పడుకుంటాం ఇంట్లో. ఎందుకు మరి దేవుడు ఆమెలో నుంచి పలికించడం నాకు తెలియదు. కానీ కాదు, ఏం చెప్తామే, నేను ఏ కూడల దగ్గర చాకరీ చేయించుకొని సేవలు చెప్పించుకొని నేను మూలను పడను. నేను మీ అందరి చేతుల్లో లేదు. వెళ్ళిపోతారండి.
మొత్తం 5 మంది కొడుకులు మా చేతుల్లోనే ప్రాణం ఉంది. హాస్పిటల్కి పోలే, అందరూ పట్టుకున్నాం. ఊరికే కూర్చొని 5 గంటలకి అల్లాగుస్తే వజువు చేస్తాను పైకి లేచింది, తూగింది, పిల్లలు అక్కడే ఉన్నారు, నేను అక్కడ పట్టుకున్నాము, కల వచ్చేసి అంతే. విదిన్ సెకండ్స్ గడ్డగా కోడి పిల్ల ఎత్తుకున్నాడు, పట్ట ఎత్తుకున్నాడు. మైండ్ బ్లాక్. నాకు ఒకే ఒక ఆధారం, నా వెన్నెముక. ఆ వెన్నెముక పోయింది రాదు. కాబట్టి గత స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ గడిపేస్తున్నా. నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి హాయిగా ఉండగలుగుతాను. కోడళ్ళు కూడా బాగా చూసుకుంటారు, ఏం ఇబ్బంది లేదు. మరి ఇప్పటికీ సెక్టర్లో 8వ ప్రోగ్రామ్ అయ్యామనుకుంటా నేను. ఎందుకంటే మా ఇంట్లో 8 మూమెంట్లు ఉన్నాయి, 8 బ్యాచ్లు స్టడీ. ఇది ఏమన్నా 9, ఇంకోటో 2 ఇవి ఉంటాయి. అది ఏ బ్యాచ్లో తెలియదు. మొత్తం 10 బ్యాచ్లు అనుకుంటాను. ముందు నుంచి ఉండేది ఒకడే. 82లో వచ్చా, 2000లో పోయినా. 18 ఇయర్స్ ఇక్కడే తిష్ట వేస్తుంది. కాబట్టి వీళ్ళంతా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ నేను మాత్రం లాస్ట్ 22,000 వరకు ఉన్నా. నేను చెప్పింది పాఠాలు చెప్పలేను. 5 నిమిషాలు పాడి చెప్తే ఎక్కువ, మరీ సుత్తి కొట్టి వెళ్ళిపోయినా. తెలిసిందే మరి ఇండియానే కావాలి. ఏం చూసారేమో నాకు తెలియదు, కానీ అది మీ మంచిదనం. మీ నిండి గుండెలో మంచి మనసులు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించి ఒకే చోట. ఈ అవకాశం వేరే స్కూళ్ళలో లేదు. ఏ 1-2 స్కూళ్ళు ఉండొచ్చు. మొత్తంగా 10 బ్యాచ్లు ప్రతిసారి గెట్ టుగెదర్ చేస్తున్నాయంటే ఆ విద్యార్థులు ఉన్నటువంటి స్నేహం, ఒకరి మీద ఒకరు ఉండే అభిమానం. అందుకే స్నేహం గొప్పదంటారు, అన్నిటికన్నా గొప్పది. అల్లాహే దిగి వచ్చి, ఏమియా ఏమి కావాలంటే బిడ్డలొద్దు, మేడలొద్దు, పెద్దలిచ్చే గద్దెలొద్దంటాలు. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్కరోస్తే చాలంటారు. ఒక్క నేస్తం కావాలంటారు. అలాంటి నేస్తం స్నేహం మీలో ఉంది. చెప్పిపోయింది కదా. మరి జోష్ వస్తాను, మిమ్మల్ని చూస్తారు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తాను. ఆ చెట్టూరే అంత అన్నట్టు, ఆ చెట్టూరు మట్టికి అంత శక్తి ఉంది. ఇక్కడ పాదం పెడితే ఎనలేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పటికీ చాలా నాకు కూడా కడుపులో ఎలకలు పట్టుకొస్తున్నాయి, కాలాతీతమైంది. దానికి ఏదో చిన్నగా టీ ఇచ్చినాం. ఆ టీలో 2 నిమిషాలు బాగుంటుంది. తర్వాత జై సీతారామ చాలా లేట్ అయిపోయింది. ఇంకా మాట్లాడాలి చాలా ఉన్నారు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీద కలిపిన మీ అందరి చల్లని గుండెలకు మా అందరి తరఫున హృదయపూర్వక ఆశీస్సులు సమర్పిస్తూ, ఇక ముందు కూడా మీ అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పిన అందరికీ కూడా నా శుభాశంసలు, నమస్కారాలు. నేను సన్నులు కాబట్టి థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఇది ఒరే సంతోషాన్ని నలుగురు పంచు బాసాన్ని కష్టాన్ని గుండెలు పెట్టుకోని కూడా మారాయన. గుండెలో ఎన్నున్నా కూడా బయటికి నవ్వుతూ కనిపిస్తా. కనవండి ఎన్నో ఉంటాయి, బాగుంటాయి. కష్టాలు చెప్తే తీర్పు కదా. అలాంటప్పుడు వాళ్ళే కష్టపడాలా. అయ్యో ఐవారికి లేదంట, ₹1 తక్కువ వచ్చిందంట, ఐవారికి ఇచ్చింటే బాగుంది, మీద లేకపోవచ్చు కదా. కాబట్టి సుఖాన్ని నలుగురి పంచు, దుఃఖాన్ని కష్టాన్ని స్వయంగా అనుభవించు. ఓకే, చెప్పేటువంటి వాళ్ళు ఎవరికి భయపడకూడదురా.
డేర్ అండ్ డాష్గా ఉండాలని. సో అందుకే సార్ మాకు చాలా ఇష్టం. మీరు ఇంకా 2-3 బ్యాచ్లు కూడా మా సెట్టూరుకు రావాల్సిందిగా కోరుకుంటూ మీకు ఆరోగ్యం బాగుండాలని మా బ్యాచ్ వాళ్ళ తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇప్పుడు మనకు వేణుగోపాల్ సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారాలు తెలియజేస్తూ ఉండే విషయాలందరూ చెప్పేశారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒకటి మాత్రం సంతోషమైతే ఉంది. చెప్పమంటారా? పోయిన బ్యాచ్ల్లో చాలా మంది వాళ్ళకి వైపులు కాదు సార్ ఉండే. మళ్ళీ అది మీ రహస్యం ఏంటో మాకు తెలియదు కానీ చాలా సంతోషము. ఇప్పుడు ధనుంజయ వచ్చి నిలబడినాడు అక్కడ. సార్ సురేష్ ఏం ఇంతలా అయినావంటే నేను ఆయనకన్నా తన్నగే కస్తారండి. నేను చిన్న జోక్ చెప్పాను. ఒక ఆయన లావుగా ఉండాయన డాక్టర్ దగ్గర పోయింటే, సార్ నేను లావుగా ఉన్నా కొంచెం తగ్గించండి సార్ అని. ఎన్నో రకాల మాత్రలు వాడినా తగ్గల. ఎందుకంటే ఆయన ఆత్మతృప్తిగా ఉన్నాడు. ఆత్మతృప్తిగా ఉందంటే లావు అవుతాం. దానికి మందులు రావు. ఆత్మతృప్తిగా పెట్టుకోకపోతే మందులు రోగలు. ఆ డాక్టర్గా ఆశ్చర్యం వేసింది. ఎన్ని మాత్రలు ఇచ్చి నేను సన్నక్కాడు కదా అని. అప్పుడు చివరికి ఆయన విసుగొచ్చి, ధనుంజయ నువ్వు లావు తగ్గాలి అంటే నీకన్నా లావు ఉండేవాని పక్కన పోయి నిలబడు అని. అదొకటే మార్గం. ఏరాదని అర్థమైందే. నెలవంక తొంగి చూసింది, చిరుగాలి మేలు వేసింది, మనసైన చెలువ కొలందు నిలువ కనువెల్ల పొంగిపోసింది. నెలవంక తొంగి చూసింది, చిరుగాలి మేలు సోకింది, చిరునవ్వులకు చెలితాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది. సుడిగాలులైన జడివానలైన వెడిపోని బంధమే వెలదే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేలు సోకింది. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు పాట. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు పాట. ఆనాటి కలువరింత, ఈనాటి కౌగిలింత. ఈనాటికైనా ఏ చోటనైనా విడిపోనిదాయి మనసంట. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేలు సోకింది. చిరునవ్వులొక చిలితాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేలు సోకింది. సార్ ఇంకొక చిన్న విన్నపం సార్ మా నుంచి. ప్రేక్షకుల కోరిక మేరకు అంకితం అని ఇంకోసారి మరి మాకు అంకితం చేయాల్సిందిగా కోరుతున్నాము. సమస్యలు మనము పోసేసుకోవాలి. అదే చెప్తున్నా ఇద్దరిది. తర్వాత
ఈయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఖలీల్ ఫోన్ చేశాడు, సార్ నాన్నకు బాగలేదు, హాస్పిటల్ ఇట్లా అడ్మిట్ అయినామని చెప్పేసి. వెంటనే నేను నా భార్య ఇద్దరు పోయాం. ఐసీయూలో ఉన్నాడు సార్ అని చెప్పాడు. నేను ఏదేదో ఊహించిన, ఐసీయూలో ఉన్నాడంటే ఉలుకు పలుకు ఏమి ఉండదు మామూలుగా, కానీ నాకన్నా జోరుగా ఉన్నాడు అక్కడ. నేనేదో పడిపోయినాడు గుర్తుపడతాడో లేదో అని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ నర్సులు అందరూ నవ్వించుకుంటూ కూర్చున్నారు. హాస్పిటల్ కలర్ఫుల్ గా ఉంటుంది, అదే కావాలి. కొడుకులు కూడా మంచిగా దొరికారు. ఇంకోటి గమనించారా మీరు, లగ్న పత్రిక చూసింటారు సార్. నిన్నటి రోజు మన కొడుకులు పెళ్లి జరిగింది. ఎవరు చూశారు? ఎంతమంది చూశారు? ఏమైనా గమనించారు దాంట్లో? ఎవరు గమనించలేదు. నేను గమనించిన. చెప్పమంటారా సార్? మీరు గమనించారా? శ్రీ ఇసహాక్ అని రాసి కింద సెట్టూరు అని రాశారు ఆ లగ్న పత్రికలో. అంటే అప్పటికి కూడా ఈ సెట్టూరు పైన మాకు అభిమానముని అది తెలపడానికి సారు తన ఊరు కాకోకుండా కమ్మదూరు కాకోకుండా, నేను మీకు ఎలిమెంటరీ స్కూల్లో ఒకటి టీచర్ అనుకుంటాం కదా, కొంతమంది మిగతా వాళ్ళు లేరు, అయినా కూడా గుర్తుపట్టారు. చాలా సంతోషం. లేదు మా కొత్త, కానీ చింతలపల్లిలో మార్గనిచ్చాం కాబట్టి మా బావగారు బాలా సార్ని అడగడం, మ్యాథ్స్ బీఈడీ అయిపోయింది ఏమన్నా పోస్ట్ ఉందా అని. అప్పుడు కరెక్ట్ ఇక్కడ మ్యాథ్స్ టీచర్ లేడు, 9th క్లాస్ స్టార్ట్ బ్యాచ్ అది. వచ్చేయమని పని చెప్పాడు. ఎందుకు ఏమో తెలియదు కానీ ఎంత డబ్బు ఇస్తారు, ఎంత జీతం ఇస్తారనే పాయింట్ మా నోటి నుంచి రాలా. కానీ మేము ఈ డబ్బు మీద వ్యామోహం లేదు ఇప్పటికి కూడా. అందుకే సార్ మీరు గొప్పవాళ్ళు. భగవంతుని దగ్గర పోయి కోరుకోవాలంట. ఏం కోరుకోవాలి? నాకు లక్షలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అని కాదు కోరుకోవాల్సింది. ఒక ఆరోగ్యం ఇవ్వండి అని కోరుకోవాలి. ఆయనకు తెలుసు నీకేమి ఇవ్వాలో. అంతేగాని మనం కోరినంత మాత్రమే రావది. కాబట్టి ఎక్కువ డబ్బు పైన వ్యామోహం పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే అర్థం ఆరోగ్యం దానికే చెడిపోతుంది. ఉన్నారు అట్లా ఎవరైనా? డబ్బు 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 ఉన్నారు ఎవరైనా? మన పిల్లలు కాబట్టి ఉండరు. సో ఏది ఏమైనా నిన్న ఇస్తా సార్ ఫోన్ చేసి ఏం మా పాప వస్తుంది అని అడిగాను. నా భార్య ఆయన పాప అంటే అప్పా సెట్టూరు అంటే రాకుండా ఉంటుందా అన్న. చూడండి ఎంత అంటే నాకు ఉండొచ్చు కానీ నా భార్య కూడా సెట్టూరు పైన అంత ఒక ఇది. ఎందుకంటే చాలా మంది ట్యూషన్ పిల్లలు ఉంటారని రావడం జరిగింది. అప్పుడు టెంట్ ఫుల్ కలెక్షన్ నిల్. దాదాపు 100 మంది పిల్లలు ఉంటే ట్యూషన్లో బయట వాళ్ళు అనుకోవాలి కనీసం మినిమం 10,000 వస్తుందేమో. నేను చెప్పేసి ఏమంటావు? కానీ ఎందుకో డబ్బు పైన వ్యామోహం లేదు. ఆయన గురించి ఎందుకు చెప్పాలి అన్నప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాపాడతాడో వాడు జీవితాంతం గుర్తుంటాడు. ఆ ఉద్దేశం ఒక్కటే నాకు. రామయ్య సార్ అప్పుడుంది పోలీసు నిన్న వైపులా. అతనే వచ్చి వేణు నీకు హై స్కూల్లో వాళ్ళ 300 ఇస్తారు కదా, నీకు ఏం చాలుతుంది? డబ్బు పైన వ్యామోహం లేదు. చేయించుకోవడం, ఆడిట్లో 300 ఇవ్వడం, ఏదో ఒకటి చేయాలి, ఊరికే ఉండకూడదు అనే ఒక తపనతో 84 నుంచి 89 వరకు నిర్విరామ కృషి చేశాం. ఇటు స్కూల్లోనూ అటు ఆడిట్లోను. అప్పుడు రామేంద్ర సార్తో మాకు బంధం బాగా ఏర్పడింది. మొత్తము 16 విలేజ్ల స్టాక్ అంతా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పుడు ఆర్టీటీ స్టాక్ అంటే మీకు అందరికీ తెలుసు. సో ఎలాంటి దీనికి లోను కాకోకుండా వచ్చిన హెడ్ మాస్టర్ అందరికీ స్టాక్ ఇచ్చుకుంటూ వచ్చాను. కారణం ఏదో ఒకటి చేయాలి. తర్వాత ఒకసారి అత్యవసరంగా డబ్బులు కావాల్సి వచ్చింది. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు రాత్రి 9 గంటలప్పుడు సార్ దగ్గరికి వెళ్ళాను. అప్పటి వరకు మేము ఎవరిని కూడా ఒక సింగిల్ ఎంపీ అడిగిన టైం రాలేదు, దొరకలేదు. అప్పుడు అవసరమైతే పోతే వెంటనే 10,000 రూపాయలు రాత్రి 9:30 ఇస్తాడు. అది జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి మంచి పని చేసినప్పుడు అది చివరి వరకు గుర్తించుకునే బాధ్యత కూడా మనదే. సో ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు సార్. రామచంద్ర సార్, చాలా సంతోషం. సో ఇప్పటికే చాలా జీతమైంది. నెక్స్ట్ ఇంకెవరు నెక్స్ట్ ఎవరప్పా? మా పిల్లలే అంటే మీరు గుర్రాల్లాగా ఉన్నారు సార్. నా ఆశీస్సులు.
నేను ఇక్కడికి 92లో వచ్చాను. అప్పుడు మీరు చూసి కొంతమంది బాగా గుర్తున్నారు నాకు, క్లాసుకు పోకపోయినా. ఎందుకంటే బయటకు వచ్చిన వెంటనే అందరూ నేను వాళ్ళకి హై స్కూల్కి నేను ఈ 8th 9th నేను పోనే అనే పరిస్థితి లేకుండా అందరితోనూ కూడా కలిసిపోయేవాళ్ళం మేము ఇక్కడ. అందరితోనూ చెట్లకి నీళ్ళు పెట్టించుకుంటూ, గుర్తుందా? ఇంకా వెహికల్ దిగితేనే ఎవరు నా దగ్గరికి వచ్చారు, సార్ మీరు చెప్పిన ఒక్కట్లు మర్చిపోలేదు సార్ అని. ఎవరండి? బొమ్మలింగ. బట్ ఏం చెప్పానో తెలియదు కానీ అదే అట్లా గుర్తుపెట్టుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. మరి ఈ సెట్టూరులోనే ప్రత్యేకత ఇది. నేను ఇది 8వ వస్తున్నా ఇక్కడికి. ప్రతిసారి సంవత్సరము కూడా సన్మానం ఖచ్చితంగా ఉంటుంటుంది. మా ఇంట్లోనే పేర్చుకున్నా వరుసగా. ఈ యొక్క మీరు ఇచ్చిన మెమంటోలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటుంటా. ఇంకా ఫోటోస్ కూడా మొత్తం అన్నీ కూడా గూగుల్లోనే సేవ్ చేసి పెట్టుకున్నా. గత కొన్నేళ్లుగా చూసుకుంటుంటా. దాదాపు అందరూ గుర్తున్నారు. కొంతమంది పెద్దగైనారు, వాళ్ళు మారిపోయినారు, వాళ్ళు గుర్తుపట్టలేకపోయాను. కాకపోతే సంతోషమైన విషయం ఏంటంటే దీంట్లో ఎక్కువ మంది టీచర్లు అయినారు. టీచర్లు మా యొక్క దాన్ని మీరు నిలబెట్టినారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చాలా సంతోషం వాళ్ళకి ఆ విషయంగా టీచర్ కావడం అనేది. సరే, ఈ యొక్క మిమ్మల్ని అందరూ మమ్మల్ని అందరినీ పిలిచేసి మీరు ఈ యొక్క సన్మానం చేసడం అనేది చాలా సంతోష విషయం. ఈ విషయంగా ప్రతి ఒక్కరిని ఎందుకంటే ముఖ్యంగా మిమ్మల్ని కలవడం ఒక ఎత్తు అయితే, మా సారోళ్ళందరినీ కలవడం ఒక ఎత్తు. అందరూ కలిసి చాలా తక్కువ, మేమంతా చాలా తక్కువ సందర్భం. నేను వేణు కలుస్తుంటాం ఎక్కువ భాగం. ఈ మధ్యలో ఇసాక్ సార్ కలుస్తుంటాం. ఇంకా మల్లేష్ రెడ్డి కూడా తక్కువే, వేణుని కలుస్తుంటాం. సరే, మీ బ్యాచ్కి అయితే నేను స్టార్టింగ్లో ఉన్నాను అనుకుంటాను అంతే. 95లో మరి నా ఉద్యోగరీత్యా నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి మీ గ్రామానికి నేను ఫస్ట్ వచ్చినటువంటిది ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి మీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఫిరోజ్ ఖాన్ గారి బ్యాచ్కి నేను ఫస్ట్గా ఇక్కడికి వచ్చాను. వాళ్ళు 10th ఉన్నప్పుడు. మరి అక్కడి నుంచి 95 వరకు ఇక్కడే ఉన్నాను. 95లో నాకు జాబ్ రావడంతో పక్కన కోనాపురంకి వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే నేను ఈ ఏరియా వాడినే కాబట్టి చిరపరిచితున్నే, అందరూ చూసిన వారు ఎక్కువగానే ఉన్నారు. కాకపోతే మీ పేర్లు అయితే గుర్తులేవు. కానీ తర్వాత మీరు 10th బ్యాచ్కి వచ్చేటప్పటికి మరీ వచ్చాను ఇదే స్కూల్కి 98లో. పక్కన ట్రాన్స్ఫర్ మీద మరి 98లో ఇక్కడికే వచ్చాను. సరే, చాలా సంతోషమైంది. ఎందుకంటే ఏదో విధంగా చేసి నేను ఇదే జీవితం ఇదే ముగించుకుంటాను అని చెప్పడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. మరి ఇదే విధంగా మీకు అంటే సమాజంలో న్యాయంగా ఉంటూ బ్రతకాలని మరి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక నా విషయానికి వస్తే, నేను 87లో బీఈడీ చేసి ఇక్కడ రావడం జరిగింది. అంటే మా సొంతూరు ఇదే. అప్పుడు ఇక్కడ పాఠశాలలో హై స్కూల్లో టీచర్స్ లేరు. అప్పుడు హెడ్ మాస్టర్గా అంటే బాలస్ సార్ ఉన్నారు. అప్పుడు మేము ఏం చేసినామంటే, ఇక మా స్కూల్ ఇది మా ఊర్లో ఉందని చెప్పేసి సార్ ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా కష్టపడి చెప్పడం జరిగింది. తర్వాత 87 నుంచి 96 దాకా ఉండడం జరిగింది. అయితే నేను ఆడిట్లో పనిచేశాను. ఆ ఆడిట్లో నాకు రావడానికి కారణం అంటే ఇప్పుడు మా రామాంజరెడ్డి మామ అని పిలుస్తాము కాబట్టి రామాంజరెడ్డి మామ నాకు ఆడిట్లో పనిచేయడానికి ముఖ్య కారణమవుతాడు. ఇక అంటే 96లో జాబ్ రావడం, తర్వాత 96 నుంచి అక్కడ అటువైపు ఇప్పుడు 24 సంవత్సరాలు నేను అమరాపూర్లో ఉన్నాను. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరాపూర్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక సెట్టూరు విషయానికి వస్తే, ఇప్పుడు ఇంతకుముందు మేము చదివినాము, అన్ని డిగ్రీలు చేసుకున్నాం, కానీ ఇంతవరకు గెట్ టుగెదర్ అనే దానికి మాకు తెలియదు. అయితే గెట్ టుగెదర్ అనేది ఎట్లా ఉంటుందని ఈ సెట్టూరు పిల్లలే మాకు చూపించినారు. ఎట్లంటే ఇప్పుడు 8వ బ్యాచ్ అయితే నేను ఒక్క బ్యాచ్కి మాత్రం రాలేదు. లాస్ట్ బ్యాచ్లో జరిగినప్పుడు నేను 2 మోకాళ్లకు నీ రీప్లేస్మెంట్ జరిగి మణిపాల్ హాస్పిటల్ ఉంటే అప్పుడు రూపేంద్రాలు వచ్చేసి, సార్ లేదు మేము అమరాపురంకే వస్తాము, మేము సన్మానిస్తామని చెప్పి మళ్ళీ హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత అక్కడికి వచ్చి సన్మానించడం జరిగింది. సో ఈ విధంగా నేను అక్కడ ఇప్పుడు నిన్నటి రోజు మా కొలీగ్స్ చెప్పినాను, సార్ ఎన్నిసార్లు పోతారు సార్ మీరు, ఎన్నిసార్లు చేస్తారు సార్ అడిగినారు నిన్న.
లేదయ్యా ఆ సంస్కృతి అక్కడ ఉంది, అందుకోసం వెళ్తున్నా అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇక తర్వాత మా యొక్క ఉపాధ్యాయ బృంద విషయంలో వస్తే, ఈ పాఠశాలలో మేము నేర్చుకునేదంటే అనినాభావ సంబంధం. ఇప్పుడు వేణు కానీ ఆ వేణు కానీ, తర్వాత చాండ్ సార్ వయసులో పెద్దవాడైనా కూడా మాతలో కలిసిపోతారు. ఇసాక్ సారు, నరసింహుడు సార్, ఇట్లా మేమంతా కూడా అప్పుడు నరసింహుడు సారు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినారు, సాహితీ స్రవంత్ అని. గుర్తుందా? సాహితీ స్రవంత్ నరసింహుడు సారే తెలుగు సారు. అప్పుడు 1:30కి మకాలన్నీ పేలిపోయినాయప్ప. బి యాక్టివ్, యాక్టివా శ్రీకాంత్? ఒకసారి వేణుగోపాల్ రెడ్డి సారు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు, నవ్వే సన్నివేశం ఇది, నవ్వండి, ఉన్నప్పుడు ఒకసారి మా ఇంటికి వచ్చారు టిఫిన్కి. నేను ఇంట్లో ఏం చేసినా స్పెషల్గా సార్కి ఒకసారి ఆఫీస్ రూమ్కి తెచ్చిస్తా ఉంటాను నేను. సార్ గుర్తుందా సార్ వేణుగోపాల్ రెడ్డి సార్? మా ఇంటికి వచ్చాడు. నా భార్యకి కొత్తగా వచ్చింది, పెళ్ళై చేసుకొని వచ్చాం. ఆమె దోశలు చేసేకి రాలే పాప. దోశ పిండి అంతా కలిపి పెట్టాం, సార్ని పిలిచాం. సార్ 8:30కి రాండి సార్ అని చెప్పాం. 8:30కి వచ్చాడు సారు. ఎంతసేపుగా దోశలు రాలేదు. వేసినవన్నీ అర్ధర్థం కట్ అవుతున్నాయి. ఎట్లా అర్ధర్థం ఎట్లా ఇచ్చారు సార్కి? సార్ ఒక పక్కన ఏం వేణు ఏమిది టైం అయితే ఉంది అంటాడు, లోపల దోశలు రాలేదు. చివరికి అర్ధం దోశలే తినేసి వచ్చాడు సార్. నేను మొన్న వచ్చాక చెప్పాను, సార్ ఇప్పుడు దోశలు బాగా నేర్చుకునింది, రాండి సార్ అని. సార్ మనం ఎప్పుడోసారో తెలియదు. సో ఈ సందర్భంగా నా భార్య కూడా ఒక పాట ఛాన్స్ ఇవ్వండి, అది ఎప్పుడో మీ ఇష్టం. రెడీగా ఉండమ్మా. వచ్చి 2008 దాకా పనిచేసిన. అంటే దాదాపు 23 సంవత్సరాలు నేను సెట్టూరులో పనిచేసిన. అయినా కూడా ఈ సెట్టూరు నా సొంతము, నా సొంతూరే అనుకుంటారు చాలామంది. ఇది సెట్టూరు రాసారంటారు. నాకు అంత ఆపేక్ష సెట్టూరు అంటే. నా కూతురుకు ఉద్యోగం వస్తే సెట్టూరులో చింతలపల్లికి వేయించిన. నా భార్య అంటుంది, ఏం నువ్వు సెట్టూరులో పనిచేసింటే సాల్ దమ్మలా నీ బిడ్డను తీసుకుని వేసినావు. నా మనవడికి ఉద్యోగం వచ్చినా కూడా నేను ఈ సెట్టూరుకి వేపిస్తా. అంటే అంత ఆపేక్ష ఉండేటువంటి విలేజ్. ఇషా డ్రైవర్ అనేవాడు సెట్టూరు నేల మీద కాలు పెడితే శరీరం అంతా పులకరిస్తుందంట. అట్లాంటి ఊరు నేను ఈ ప్రాణం ఉన్నంత వరకు మరవను. నేను 87లో ప్రస్థానమైనా ఇప్పటిదాకా మీ కండ్ల ముందు కనపడుతూనే ఉంటాను. కనీసం వారానికి ఒక్కసారో 15 రోజులకు ఒకసారైనా సెట్టూరుకి వస్తా అంట. మీరంతా ఆల్మోస్ట్ ఆల్ మిమ్మల్ని అంతా తెలుసు. సో కొంతమంది నన్ను గమనించరు. అప్పట్లో 87లో ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు మల్లికార్జున అని మా కొడుకులో సర్పంచ్గా ఉండే. వీళ్ళు 10 మంది బ్యాచ్ నా దగ్గర ట్యూషన్కి వస్తాను 10థ్కి. వాడు భోగి నంజులరావు అని, ప్రభాకర్ అని, జిల్లా రాము అని, వీళ్ళంతా 10 మంది బ్యాచ్. ఇప్పటికి కూడా ఏమైనా కనబడిచినా కూడా అంత గౌరవంగా మాట్లాడతారు. ఆ సంస్కృతి అట్లే పరంపర కొనసాగుతుంది. కాబట్టి నేను మీకు ఉపాధ్యాయుడు కాకపోయినా నాకు ప్రత్యేక ఆహ్వానంగా పంపించి, జమీర్ తప్పకుండా రావాలి సార్ మీరు అన్నారు. అందుకు మీ అందరికీ నా ప్రత్యేక తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.